యా మార్కెట్ చూసుకుంటే ఓవరాల్గా నిన్న మంచి మూమెంటం ఇచ్చిన మార్కెట్ అయితే ఈరోజు ఓపెనింగ్ కూడా మంచిగా ఓపెన్ అయిపోయింది. కానీ సడన్గా స్క్రిప్ట్ చేంజ్ అయిపోయింది. మార్కెట్ అయితే స్టార్టింగ్ పాజిటివ్గా స్టార్ట్ అయినా క్లోజింగ్ మాత్రం నెగిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 542 పాయింట్లు డౌన్ అయిపోయి 82,184 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 157 పాయింట్లు నష్టపోయి 25,062 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 144 పాయింట్లు డౌన్ అవ్వడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మిడ్ క్యాప్ చూసుకుంటే 1.27% అయితే డౌన్ అవ్వడం జరిగింది మిడ్ క్యాప్. స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.66% అయితే డౌన్ అవ్వడం జరిగింది. సెక్టార్ వైజ్ మనం చూసుకుంటే ముఖ్యంగా అన్ని సెక్టార్లు మ్యాక్సిమం ఈరోజు అంటే రెడ్ లైన్లోనే ఉండడం జరిగింది. మూమెంట్ ఉన్న సెక్టార్లు కూడా పెద్దగా మూమెంట్ లేదు, స్లైట్ మూమెంట్ ఉన్నాయని చెప్పాలి. ఒక పిఎస్యు బ్యాంక్ తప్ప మిగతా అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో మాత్రం బాగా ప్రెజర్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అందులో చూసుకుంటే కోఫోర్జ్ ఎక్కువగా 8% అయితే డౌన్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో అయితే ఈరోజు అనుకున్న దానికంటే అనుకున్న మార్కెట్ ఒకలా ఉంటుంది అనుకున్నారు, కాకపోతే ఎక్స్పర్ట్స్ కూడా అంతుపట్టని విధంగా డిఫరెంట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. చర్చిద్దాం. మనతో మాట్లాడడానికి శ్రీరామచంద్రమూర్తి గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ అయితే మంచి మూమెంటంలో స్టార్ట్ అయిన మార్కెట్ సడన్గా స్క్రిప్ట్లన్నీ చేంజ్ అవ్వడం జరిగింది. అంటే మెయిన్ ఐటీలో చూస్తే బాగా ప్రెజర్ కనిపించింది. ముఖ్యంగా కారణం ఏమంటారు సార్? రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ డెలివర్ చేయలేకపోయాయి, పర్సిస్టెన్స్ కానీ కోఫోర్జ్ కానీ. సో దాంతో మేజర్ గా మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ లోకి వచ్చాయండి. ఓకే, అంటే బాగా ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాలేదు. లాస్ట్ టైం చూస్తే టీసీఎస్ నుంచి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇన్ఫోసిస్ కూడా రిజల్ట్స్ ఓన్లీ 3% 4% ప్రాఫిట్ చూపిస్తుంది. అలాగే ఈ పర్సిస్టెన్స్ కానీ కోఫోర్జ్ కానీ కూడా అంతే 5% 10% బిలో ప్రాఫిట్ చూపించాయి. దాంతో బాగా స్ట్రీట్ ఎక్స్పెక్టెడ్ గా రిజల్ట్ రాలేదు కాబట్టి బాగా పెద్ద ఎత్తున సెల్లింగ్ వచ్చారు. ఇది ఏంటంటే లాస్ట్ 3-4 క్వార్టర్స్ నుంచి కూడా కోఫోర్జ్ ఎస్పెషల్లీ ఫాలో అయినాయి. అంటే ఎవ్రీ టైం కూడా మీరు రిజల్ట్స్ చూస్తే అది 5% నుంచి 7% ఫాలో అవుతూనే ఉంటాయి. సో మళ్ళీ అది ఏంటంటే 2-3 months కి రికవర్ అవుతుంది. సో ఇది కోఫోర్జ్ ఇవాళ ఈసారి కూడా అదే జరిగింది. అవునా? ఓకే. కోఫోర్జ్ అంటే మరీ 8% పడ్డానికంటే ముఖ్యంగా అది Q1 రిజల్ట్స్ మంచి ఇవ్వకపోవడమా ఏంటి సార్ కారణం? అవునండి, అది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. లాస్ట్ క్వార్టర్ కూడా బాగా ఫాలో అయింది మార్కెట్. 8% అలా 7% అలా ఫాలో అవుతుంటాయి, మళ్ళీ అవి రికవర్ అవుతుంటాయి అనమాట. అయితే ప్రెసెంట్ బాగా డౌన్ ట్రెండ్ వచ్చింది ఐటీ సెక్టర్ లో. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా ఈసారి మందగమనం ఉంది అనేది ఎక్స్పెక్టేషన్ కాషియస్ పాజిటివ్ అనేది చూపిస్తున్నారు. దాంతోనే మెయిన్ ఇది నెగిటివ్ అవుతుంది. సో ఐటీ సెక్టర్ లో ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా అదే చెప్పింది, కాషియస్ గా ఉండాలి, ఎస్టిమేషన్స్ కాషియస్ గా ఉండాలని చెప్పారు. సో దాంతో నెగిటివ్ అవుతుంది. సార్ ఇప్పుడు మా ఓవరాల్గా చూసుకుంటే మ్యాక్సిమం అన్నీ అంటే ఈరోజు సెన్సెక్స్ 30లో చూసుకుంటే కూడా అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓన్లీ ఒక ఎటర్నల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టైటాన్ అండ్ పవర్ గ్రిడ్ తప్ప అన్నీ కూడా అంటే ఒక అంటే మెయిన్ అంటే ఐటీ ఒకటే కాదు మిగతా కూడా అన్ని డౌన్ అవ్వడం జరిగింది. ఐటీ రియాలిటీ కూడా బాగా డౌన్ అయింది సార్. రియాలిటీలో బ్లాక్ డీల్స్ జరిగినాయి. సో దాంతో ప్రెస్టేజ్ గానీ, తర్వాత ఈ గోద్రేజ్ ప్రాపర్టీస్, లోదా ఇవన్నీ కూడా డౌన్ అయినాయి రియల్ ఎస్టేట్. అంటే ట్రంప్ యొక్క అనౌన్స్మెంట్ ఐటీ మీద ఏమైనా పడ్డా సార్? అంటే ట్రంప్ ఇంతకుముందు ఒక అనౌన్స్మెంట్ చేశారు, అంటే ఐటీకి అంటే యూఎస్లో ఐటీకి సంబంధించిన కంపెనీలలో అంటే ఇండియన్స్ని తీసుకోకూడదు, మిగతా వాళ్ళను ఓన్లీ మన లోకల్స్నే తీసుకోవాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? కొంత ఉంది సార్ దాని ఎఫెక్ట్. ఓకే, ఎందుకంటే ట్రంప్ ఎఫెక్ట్ ఉంది. ఆయన మార్కెట్స్ చాలా గందరగోళం చేస్తున్నారు. ప్రతిభ కాకుండా అమెరికన్ ఫస్ట్ అనే నినాదంతో ఆయన వస్తున్నారు కాబట్టి ఆయన ఎఫెక్ట్ కొంత ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సెక్టార్ ఎక్కువ అబ్జర్వ్ చేయాలంటే ఏ సెక్టార్ బెటర్ సార్? బ్యాంకింగ్ కొంచెం నిలబడింది సార్. ఆటోమొబైల్ బాగుంది, బ్యాంకింగ్ ఒకటి బాగుంది, ఫార్మా ఒకటి బాగుంది. ఓకే, ఫార్మాలో నిన్న డాక్టర్ రెడ్డి రిజల్ట్ బాగా వచ్చాయి. ఫార్మా రిజల్ట్స్ బాగానే ఇచ్చింది. అలాగే ఈ బ్యాంకింగ్ లో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి రిజల్ట్స్ వచ్చాయి, బాగుంది. అలాగే ఈ ఆటోమొబైల్స్ కూడా కొన్ని మంచి కంపెనీస్, ఫోర్స్ మోటార్ మంచి రిజల్ట్ ఇచ్చింది. సో అలాగే ఈ కంపెనీస్ అన్ని కూడా బాగానే వస్తున్నాయి. సార్ మనం ఇంకోటి అబ్జర్వ్ చేస్తే కోల్గేట్ పామోలివ్ కూడా
అంటే దాని స్టాక్ షేర్ ప్రైస్ అయితే బాగా పడిపోవడం జరుగుతుంది. Q1 రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు. అవునండి. సో దాని గురించి ఏం చెప్తారు సార్? ఇదే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా పెద్ద సేల్స్ రావట్లేదు. డిమార్ట్ కానీ ఎఫ్ఎంసీజీ అన్ని ఆ సెక్టర్ మొత్తం కూడా డౌన్ ట్రెండ్ ఉంది. ఈవెన్ బ్రిటానియా కానీ హిందుస్థాన్ యూనిలివర్ మొన్న బాగా వచ్చాయి కానీ వాళ్ళ డౌన్ కి వచ్చాయి కానీ కోల్గేట్ బాగా ఎఫెక్ట్ అవుతుంది సార్. కోల్గేట్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. సో కాబట్టి దాన్ని కూడా బాగా కరెక్షన్ కి వచ్చింది. సార్ ఇంకోటి మన ఇన్ఫోసిస్ కూడా Q1 రిజల్ట్స్ వచ్చాయి, అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుకోవచ్చా? ఇవ్వలేదు సార్, అది స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ కన్నా అంత బీట్ చేయలేదు. ఫోర్కాస్ట్ కూడా ఫ్యూచర్ ఫోర్కాస్ట్ కూడా ఎక్కువగా ఇవ్వాల. సో కొంచెం ఈ కాషియస్ ఆప్టిమిజం అని ఇచ్చారు. దాంతో అంటే నెక్స్ట్ క్వార్టర్ అంతా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తున్నారు. దానివల్ల కూడా వీటి ఎఫెక్ట్స్ పడింది. సార్ ప్రజెంట్ ఓవరాల్గా ఇన్వెస్టర్లు అంటే ఏం చేయాలి సార్? ప్రజెంట్ వాళ్ళ పోర్ట్ఫోలియోని కాపాడుకోవాలన్నా కానీ ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ఏం సజెస్ట్ చేస్తారు? ఇవి సెలెక్ట్ స్ట్రాంగ్ కంపెనీస్ లోనే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పార్టిసిపేట్ చేయాలి. అంటే మంచి క్వాలిటీ స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే బాగా మంచి కంపెనీ బీట్ అయిన స్టాక్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు కోపర్చ్ ఉంది, ఇంత ఫాలోకి ఇది రైట్ ఆపర్చునిటీ అనమాట. ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక 3 months ఆర్జన్ లో ఇదొక మంచి ఇన్వెస్ట్మెంట్ లా తీసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ ఐటీ అనేది ఎంత డౌన్ అయినా ఇట్స్ బ్యాక్ బోన్ ఫర్ ఎవ్రీ ఇండస్ట్రీ. వాటికి ఎటు గ్రోత్ ఉంటుంది. అలాగే పర్సిస్టెన్స్ కూడా బాగా డౌన్ అయింది. దాదాపు 6,200 నుంచి ఇప్పుడు 5,200 100 దగ్గర ఉంది. సో అది కూడా కొంత అక్యుములేట్ చేసుకోవచ్చు ఇన్ఫోసిస్. అలాగే HCL కానీ టెక్ మహీంద్రా కానీ ఇవన్నీ బాగా డౌన్ అయినాయి. సో ఎప్పుడైనా కానీ ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్ డౌన్ గా ఫండమెంటల్ గా కొంచెం డౌన్ అయినప్పుడు, ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం డౌన్ అయిందంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. అలా కాకుండా ఓన్లీ ఇండస్ట్రీ అంతా బాగుండి ఓన్లీ ఒక కంపెనీకి ప్రాబ్లం వస్తే ఆ కంపెనీ షేర్ తగ్గుతుంటే అది ప్రాబ్లం. బట్ ఇప్పుడు ఐటీ సెక్టర్ మొత్తం డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక 20-30% మీ ఇన్వెస్ట్మెంట్ ఐటీలో పెట్టచ్చండి. ఓకే సార్, ఓవరాల్ ఈ టైంలో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? స్టాక్స్ అయితే టైటాన్ ఒకటి బాగుంది సార్, బాగా డౌన్ అయ్యి ఇప్పుడు రివర్స్ అవుతుంది టైటాన్. ఓకే, అలాగే ఇది మనం చూసుకుంటే ఇక్కడ గోద్రేజ్ ప్రాపర్టీ ఒకటి బాగుంది. ఓకే, ఆ తర్వాత చూసుకుంటే ఏపీఎల్ అపోలో అవి కూడా బాగానే రిజల్ట్స్ బాగానే వస్తాయని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు టాటా మోటార్స్ మంచి రిజల్ట్ వచ్చాయి అంటున్నారు. సో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్ గా ఫార్మాలో నాట్కో ఫార్మా ఒకటి బాగుంది. ఓకే, నాట్కో ఫార్మానా సార్? అవునండి. ఓకే, ఓవరాల్ గా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది సార్? ముఖ్యంగా రేపు ఫ్రైడే, లాస్ట్ వీక్ కి ఎలా ఉంటుంది? ఫ్రైడే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గోల్డ్ రేట్ కొంచెం తగ్గేపాటికి ఇది మళ్ళీ ఇక్కడ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి, పాజిటివ్ గానే కనపడుతుంది. సో ట్రెండ్ అంటే విపరీతం పాజిటివ్ లేకపోయినా ఇక్కడ 25,000 మేజర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే నిఫ్టీకి సపోర్ట్ రెసిస్టెన్స్ ఏమైనా చెప్తారా? ఎస్ అండి, 24,900 మేజర్ సపోర్ట్ సార్. రెసిస్టెన్స్ వచ్చి 25,200, ఇవాళ వచ్చింది చూడండి 200 250 మేజర్ రెసిస్టెన్స్. ఈ మధ్యలోనే అప్ అండ్ డౌన్ అయ్యేటట్టుంది. సో 24,900 950 మధ్యలో బై చేసుకోండి. 25,150 200 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది రేంజ్ ప్రెసెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.